హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై కమిటీ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని కళాశాలలు అండి, ఎలాంటి కళాశాలలు? మెడికల్ అండి. సో మెడిసిన్కి సంబంధించినటువంటి మెడిసిన్ కళాశాలల కోసం కొత్తగా ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ వేసిందండి. సో వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, సో దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకొని, అంటే మౌలిక సదుపాయాలు మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటారండి, వీటిని వినియోగించుకొని కళాశాలల ఏర్పాటు చేసేలా సిఫారసులు చేయడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారండి. మొత్తం ఇది 14 మంది, సో 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే నీతి ఆయోగ్ సభ్యుడండి. సో నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి ఉంటారండి. సో మొత్తము ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసి ఒక 4 ఉంటారు. సో వారిలో ఒక వ్యక్తి నీతి ఆయోగ్ సభ్యుడు. ఆరోగ్యం, సో అంటే జనరల్గా ఆరోగ్యం అనే ఒక మినిస్ట్రీ ఉంటుందండి, అంటే మినిస్ట్రీ మీన్స్ ఒక వ్యక్తి ఉంటారనమాట. సో మనకి నీతి ఆయోగ్ సభ్యుడు అని చెప్పేసి అంటామండి. మొత్తం 4 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో ఒక సభ్యుడే నీతి ఆయోగ్ సభ్యుడు, ఆరోగ్యానికి నేతృత్వం వహిస్తూ ఉంటారు. సో అతను ప్రజెంట్ ఎవరు సార్ అంటే వికే పౌల్ అని చెప్పేసి అంటామండి. వికే పౌల్ అని చెప్పేసి అంటాం. ఇతని నేతృత్వంలోనే ఈ కమిటీ ఉంటుందని, సో ఈ కమిటీలో అంటే 14 మందిలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన వారు కూడా దీంట్లో కమిటీలో మెంబర్స్గా ఉంటారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి. మనకి ఏదైతే ఇక్కడ మనకి వైద్య కళాశాలలకు సంబంధించి కమిటీ ఎవరు పేరు అంటే వికే పాల్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వికే పాల్ కమిటీ అని చెప్పేసి అంటామండి. సో మనకి గతంలో అండి వికే పాల్ అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. సో గతంలో మనకి మంకీ ఫాక్స్ అని చెప్పేసి రావడం జరిగిందండి. ఫస్ట్ మంకీ ఫాక్స్. సో ఈ యొక్క వ్యాధి ఎక్కడ సార్ మన భారతదేశంలో ఎరప్ట్ అయిందంటే కేరళ అండి. సో అప్పుడు ఏదైతే ఈ మంకీ ఫాక్స్కి సంబంధించి సో ఏదైతే వాటిని తగ్గించడం కానివ్వండి, అసలు అది ఎందుకు వచ్చింది దాని మీద అప్పట్లో ఒక కమిటీ వేశారండి. ఏ కమిటీ సార్ అంటే వికే పాల్ కమిటీ అప్పట్లో అని. సో మీ అందరికీ తెలిసిందే మంకీ ఫాక్స్కి పేరు మార్చారు, ఎంఫాక్స్ అని చెప్పేసి పేరు మార్చారు. సో ఇప్పుడు మళ్ళీ వికే పాల్ గారు వార్తల్లోకి వచ్చారండి. ఎందుకు సార్ అంటే కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీకి హెడ్ వికే పాల్. సో ఇందులో మనం డిస్కస్ చేసినట్లు ఫుల్ టైం మెంబర్స్ అండి. దేంట్లో ఫుల్ టైం మెంబర్స్? నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ అండి. సో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వికే సరస్వత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన మాజీ DRDO సో చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా రమేష్ చాంద్ అని చెప్పేసి అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అండి ఈ పర్సన్. అదేవిధంగా వికే పాల్ ఇతనేనండి హెల్త్కి సంబంధించిన వ్యక్తి. ఇతని ఆధ్వర్యంలోనే ఈ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా అరవింద్ విరమణి అని చెప్పేసి అంటాం, ఇతను ఎకనామిస్ట్ అని చెప్పేసి అంటాం. సో ప్రజెంట్ ఫుల్ టైం మెంబర్స్ నీతి ఆయోగ్లో వీళ్ళ 4 ఉన్నారు. సో వీరిలో వికే పౌల్ ఆధ్వర్యంలోనే సో ఈ కమిటీ ఉంటుంది అంటున్నారు. సో మనం గతంలో డిస్కస్ చేశామండి, ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం అండి, అంటే ఎస్సీకి సంబంధించి కూడా వర్గీకరణ కోసము రాజీవ్ గౌబా కమిటీ వేయడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసం కూడా మనకి సోమనాథన్ కమిటీ వేయడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. ఫ్రీ బీస్ అంటే మనకి ఉచితాలు అని చెప్పేసి అంటామండి. అంటే ప్రభుత్వాలు ఇలా అంటే మా యొక్క పార్టీని గెలిపిస్తే మేము వచ్చే నెక్స్ట్ పార్టీ మా పార్టీ రాగానే రుణమాఫీ చేస్తాం, లేకపోతేనేమో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే కలర్ టీవీస్ ఇస్తాం, ఇలా అని చెప్పేసి ఫ్రీ బీస్ ఉచితాలు అని చెప్పేసి లేనిపోయిన హామీలు ఇస్తూ ఉంటాయి. ఇలా ఇవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. డివై చంద్రచూడ్ కమిటీని వేయడం జరిగిందండి. సో అప్పట్లో మనకి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఈ కమిటీని వేయడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి. సో కమిటీస్ అని ఉంటుంటే ఆ కమిటీస్ ఎందుకు వేశారు ఏంటి ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా సెమీ కండక్టర్ని స్ట్రెంథన్ చేయడం కోసం, అంటే సెమీ కండక్టర్స్ మన భారతదేశం తైవాన్ నుంచి దిగుమతి చేసుకుంటా ఉంది. సో అలా కాకుండా సెల్ఫ్ రిలయంట్గా అంటే సొంతగా మనమే తయారు చేసుకోవాలంటే దానికి బ్లూ ప్రింట్ విధి విధానాలు ఏంటి అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ కమిటీ వేయడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేసాం. అవి కూడా సో కమిటీస్ అనగానే ఇటీవల కాలంలో వేసిన కమిటీస్ అన్నీ కూడా మీకు గుర్తు రావాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 2 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నారండి. మీ అందరికీ తెలిసిందేనండి, రష్యా ఉక్రెయిన్ వార్ సో 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ యొక్క నెత్తుటి ధారలు ఇంకా ఎన్నేళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదైతే మనకి 2022 ఫిబ్రవరి 24న వార్ అనేది స్టార్ట్ అవడం జరిగింది, మీకు తెలిసిందే. సో 2022 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు 1 సంవత్సరం. సో 2023 ఫిబ్రవరి నుంచి 2024 ఫిబ్రవరి 24 2 సంవత్సరాలండి. ఇప్పటికీ స్టిల్ వారు జరుగుతూనే ఉంది. నరేంద్ర మోదీ గారు చెప్తున్నారండి, యుద్ధాలు చేసే టైం కాదు, ప్రేమని పంచాలి వీలైతే.
సో ప్రేమను పంచుదాం, ప్రేమతో ఉందాం, సో మనకి అస్థి స్వస్తి అని చెప్పేసి కూడా G20 సమావేశంలో చెప్పారు. సో యుద్ధం ప్రారంభిస్తే ఎక్కడ అంతమవుతుందో తెలియదు. సో ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుంది, భారతదేశం కూడా శాంతి మంత్రంగానే జపిస్తూ ఉంది. సో అందుకని మేము 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మేము అవతరిస్తాము అని చెప్పేసి కూడా ఉక్రెయిన్ రష్యా సో వారి సందర్భంలో నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగిందండి. సో ఇది యుద్ధాలు చేసే టైం కాదు, ప్రేమతోనే ఉండాలి, ప్రపంచానికి శాంతిని పంచాలి అని చెప్పి శాంతి మతం జపిస్తున్నటువంటి భారతదేశము సో ఖచ్చితంగా మనం దాన్ని భారతదేశాన్ని మనం ఒకసారి గర్వపడాలండి. సో కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, ఇజ్రాయెల్ హమాస్ వార్ కానివ్వండి, లైక్ పాలస్తైన్, సో సుడాన్లో మనకి అంతర్యుద్ధం కానివ్వండి, మయన్మార్లో సో జుటా పరిపాలన కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ పరిపాలన కానివ్వండి, సో ఇవన్నీ కూడా ప్రపంచాన్ని సో గజిబిజి గందరగోళంలోనికి అశాంతిని సృష్టించే విధంగా ఉన్నాయని చెప్పేసి UNO వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఏవైతే ఎలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. గతంలో మనకి SI ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైతే మనకి ఉక్రెయిన్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సో క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ప్రాంతంలో రష్యా వాళ్ళు ఆక్యుపై చేశారు అని చెప్పేసి గతంలో అడిగారు. దొన్నెట్స్క్, లహాన్స్క్, జపోరిజిన్, కేర్సావ్ అనే నగరాలని గతంలో రష్యా వాళ్ళు ఆక్యుపై చేశారు. వాటిలో కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఉక్రెయిన్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు ఫిబ్రవరి 24 కాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చి. అందువల్ల దీన్ని మరోసారి మనం చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందండి. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుద్ధానికి దిగింది రష్యా. సో అదేవిధంగా ఉక్రెయిన్లోని దొన్నెట్స్క్, లహాన్స్, కేర్సవ్, జపోరిజిన్ ఇందులో మనం మాట్లాడుకున్నామండి. జపోరియా ప్రాంతాలను తమ దేశంలో కలిపేసుకున్నట్లు 2022 అక్టోబర్ 5న పుతిన్ గారు ప్రకటించారండి. సో వీటిల్లో మళ్ళీ దొన్నెట్స్క్, లొహాన్స్క్ అనే ప్రాంతాలను మళ్ళీ సో మనకి వీరు ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ వారు సో తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాంతాల పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సో 2014లో క్రిమియా అనే ఒక ఐలాండ్ ఉంటుందండి, చిన్న ఐలాండ్, అది ఉక్రెయిన్లో భాగంగా ఉండేది. దాన్ని రష్యా వారు అంటే సైనిక చర్య ద్వారా 2014లో ఆక్యుపై చేసుకున్నారండి రష్యా వాళ్ళు. అందువల్ల G8 అని చెప్పేసి కూటమి ఉండేది. ఆ G8లోంచి రష్యాను తొలగించడం వల్ల G7గా మారింది. సో ఈ ప్రాంతంలో అంటే ఈ పాయింట్లు కూడా ఇక్కడే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేసుకొని చదువుకోండి. అదేవిధంగా మనకి ఉక్రెయిన్ సో ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి. సో మీ అందరికీ తెలిసిందే జెలెన్స్కీ అని చెప్పేసి అంటావు. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి క్యాపిటల్ అని చెప్పేసి అంటాం, కీవ్ అని చెప్పేసి అంటామండి, కీవ్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏదైతే మనకి ఈ యొక్క ఉక్రెయిన్ అధికారిక నివాసం అంటే ఎవరైతే ఉంటారో జెలెన్స్కీ యొక్క అధికారిక నివాసం వచ్చేసరికి మిరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. నాటు సాంగ్ అక్కడే మనకి షూట్ చేయడం జరిగింది. సో గతంలో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారండి. సో ఏదైతే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అధికారిక నివాసం పేరేంటి సార్ అంటే మిరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి అంటారండి. మనకి మిరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి అంటాము, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనోహర్ జోషి కన్నుమూత. సో ఎవరైతే ఉన్నారో లోక్సభ మాజీ స్పీకర్ అండి ఈయన గతంలో లోక్సభ మాజీ స్పీకర్గా చేస్తున్నారు, మహారాష్ట్రకి సీఎంగా కూడా చేస్తున్నారండి గతంలో. సో మనోహర్ జోషి అని చెప్పేసి అంటాం, నిన్న చనిపోవడం జరిగింది. ఈయన శివసేన పార్టీ తరపున అంటే ఒకప్పుడు శివసేన పార్టీ కలిసి ఉన్నప్పుడు 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్రకు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 2002 నుంచి 2004 మధ్య కాలంలో వాజ్పేయి ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వారు ఏ టైంలో అంటే ముఖ్యమంత్రిగా చేశారు, ఏ టైంలో లోక్సభ స్పీకర్గా చేశారు, ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. సో గుర్తుంచుకోండి, మనోహర్ జోషి అని చెప్పేసి అంటాం. ఇతను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, నిన్న చనిపోవడం జరిగింది. ప్రజెంట్ మహారాష్ట్ర సీఎంగా ఎవరున్నారు సార్ అంటే ఏక్నాథ్ షిండే గారు ఉండడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోడీ అన్విల్స్ సెయింట్ రవిదాస్ స్టాచ్యూ ఇన్ వారణాసి. సో ఉత్తరప్రదేశ్ వారణాసి అని చెప్పేసి అంటామండి. వారణాసిలో మనకి ఎవరైతే సెయింట్ రవిదాస్ అని చెప్పేసి అంటామండి. సో 15-16వ శతాబ్దంలో సో ఆ టైంలో 15th 16th సెంచరీ ఆ టైంలో అంటరానితనాన్ని మూఢనమ్మకాలని ప్రజల నుంచి పారద్రోలినటువంటి వ్యక్తి సో మనకి రవిదాస్ అని చెప్పేసి అంటామండి. సో అతను బీహార్, ఉత్తరప్రదేశ్ సో ఇలాంటి ప్రాంతాలలో అండి సో అప్పట్లో సంచరించి సో మంచిని చెప్పేవారట. సో అతని యొక్క బర్త్ యానివర్సరీ సో మనకి 647వ బర్త్ యానివర్సరీ సందర్భంగా నరేంద్ర మోదీ గారు అతని యొక్క బ్రాంజ్ స్టాట్యూని ఒకదాన్ని వారణాసిలో అన్విల్డ్ చేయడం జరిగిందండి. సో అందువల్ల మనకి న్యూస్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. 647వ బర్త్ యానివర్సరీ అని చెప్పేసి అంటాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు
శాంతి రవిదాస్ సో విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా, ఎన్నవ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆవిష్కరించారు అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే ఇలా రవిదాస్ గారి యొక్క స్టాట్యూని ఇనాగ్రేషన్ చేశారు కదా, ఏ ప్రాంతంలో లేదా ఏ రాష్ట్రంలో ఇనాగ్రేట్ చేశారని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. మనకి లాస్ట్ టైం ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా ఏదైతే 10th సిక్ గురు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో సో ఆయన యొక్క బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి జనవరిలో. అందువల్ల ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి ఇలాంటివండి నరేంద్ర మోదీ గారు ఏమైనా స్టాట్యూస్ ఇనాగ్రేషన్ చేస్తే ఖచ్చితంగా అవి ఏ ప్రాంతంలో చేశారు, ఎక్కడ చేశారు, ఇలాంటివి చదువుకోవాలి. సో అందువల్ల దీనికి సంబంధించి వారణాసి అని చెప్పేసి అంటామండి. సో మనకి వారణాసి సో మనకి అక్కడ ప్రారంభించడం జరిగింది. బ్రాంజ్ స్టేటస్ గుర్తుంచుకోండి, బ్రాంజ్ స్టాట్యూ అని చెప్పేసి అంటామండి. సో బ్రాంజ్, ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఆగ్రాస్ జామా మసీద్ మెట్రో స్టేషన్ రీనేమ్డ్ ఆఫ్టర్ మంకేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటున్నారండి. ఏదైతే మనకి ఆ దగ్గరలో మంకేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి ఏమని పేరు మార్చేస్తారంటే మనకి ఉత్తరప్రదేశ్లో మెట్రో రైల్ కార్పొరేషన్ వారు ఆగ్రా జామా మసీద్ స్టేషన్ని మంకమేశ్వర ఓకేనండి మంకమేశ్వర మెట్రో స్టేషన్గా పేరు మార్చడం జరిగిందండి. సో మనకి మంకమేశ్వర మెట్రో స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. అక్కడే మనకి మంకమేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి. ఇట్ ఈజ్ ఎ లార్డ్ శివుడి యొక్క టెంపుల్ అండి, అక్కడ దగ్గరలో ఉంటుంది. సో దానికి పేరు మీదుగానే మనకి మంకమేశ్వర్ మెట్రో రైల్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఓకేనండి, గుర్తుంచుకోండి, ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి జామా మసీద్ మెట్రో స్టేషన్ రీనేమ్డ్ యాజ్ మంకమేశ్వర మెట్రో స్టేషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. సో మనకి ఉత్తరప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే మనకి అయోధ్య రైల్వే స్టేషన్ని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. సో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారని చెప్పేసి కూడా మనం చదువుకున్నామండి. సో రీనేమ్డ్ అని చెప్పేసి రాజ్యపథని కర్తవ్యపథగా పేరు మార్చారని చెప్పేసి, అదేవిధంగా మనకి చర్చిగేట్ రైల్వే స్టేషన్ అండి. సో మనకి చర్చిగేట్ రైల్వే స్టేషన్ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని చెప్పేసి ఇలాంటివి డిస్కస్ చేశాం. సో అదేవిధంగా అహ్మద్ నగర్ని దేవి అహల్యాబాయ్ హోల్కర్ డిస్టిక్గా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మనం ఇటీవల కాలంలో రీనేమ్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నామండి. అవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గో త్రూ ఒకసారి రివిజన్ చేయండి, ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హోమ్ మినిస్ట్రీ అలోకేట్స్ 20 crore annually for the support to poor prisoners scheme across the states and union territories. సో ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్ట్రీగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఎవరైతే ఇది చూసినట్టే సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారండి. అంటే ఈ యొక్క స్కీమ్లో భాగంగానే ఈ యొక్క పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ స్కీమ్లో సో 20 కోట్లు కేటాయించాము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరైతే జైల్లో మగ్గుతున్నటువంటి ఖైదీలు ఉన్నారో సో వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉంటారండి. వాళ్ళకి అంత స్తోమత ఉండదండి, డబ్బులు కట్టి పూచీకత్తులు కట్టడం అంత స్తోమత ఉండదు. అలాంటి వారి కోసం సో ఈ స్కీమ్ ఏదైతే మనకి పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పేసి సో దీని కింద వాళ్ళకి ఫినాన్షియల్గా కొంత సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, ఎంత అమౌంట్ కేటాయించారు అని చెప్పేసి అడుగుతారు, లేదా ఏ మినిస్ట్రీ కేటాయించిందని చెప్పేసి అడుగుతారండి. సో మనకి పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఖైదీల కోసం అండి, ఖైదీల కోసము లాస్ట్ ఇయర్ అంటే మనకి ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అండి. సో మనకి ఎవరైతే డివై చంద్రచూడ్ గారు ఫాస్టర్ 2.0 అని చెప్పేసి ఒక యాప్ని కూడా తీసుకురావడం జరిగిందండి. ఎందుకు సార్ ఇది అంటే సో ఎవరైతే జైల్లో ఉన్నటువంటి ఖైదీలండి త్వరగతిన విడుదల చేయడం కోసం ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి, ఇతను నిర్దోషి, అతన్ని విడుదల చేయండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిందండి. సో మరి విడుదల చేయమని ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆ ఆర్డర్స్ గతంలో మాన్యువల్గా వెళ్ళేవన్నమాట కన్సర్న్ డిపార్ట్మెంట్కి. అంటే జైళ్ళ శాఖ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఆర్డర్స్ వెళ్ళేవన్నమాట. అంటే ఇలా చేతులు మారుతూ వెళ్ళటుంటే లేటు ప్రాసెస్ అవుతూ ఉండేది. అలా కాకుండా ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి సో ఎవరైతే జడ్జి గారు ఆ జడ్జిమెంట్ ఇచ్చారో వాటిని దీంట్లో అప్లోడ్ చేస్తారండి. సో ఇక మనకి ఆ ప్రాసెస్ లేట్ అవ్వకుండా కన్సర్న్ ఆ జైలు అధికారికి ఆ మెమో వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అతను వదిలేస్తారు. అంటే ఫాస్ట్గా వర్క్ అవటం కోసము ఈ యొక్క అంటే త్వరగతిన
ఎవరైతే జైళ్ళల్లో ఉన్న ఖైదీల విడుదల కోసము ఈ యొక్క ఫాజర్ 2.0 అనే ఒక ఏదైతే మనకి ఒక అప్లికేషన్ అండి, ఒక పోర్టల్ను కూడా డివై చంద్రచూడ్ గారు సో ఈ ఖైదీల కోసం తీసుకురావడం జరిగింది. ఈ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనండి, 20 crores అలొకేషన్తో పాటుగా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్ణాటక డిక్లేర్స్ స్నేక్ బైట్స్ యాజ్ ద నోటిఫైబుల్ డిసీజెస్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఇదైతే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కర్ణాటక అండి. సో కర్ణాటక ఏం చేసింది సార్ అంటే, సో మనకి ఏదైతే ఖచ్చితంగా ఏదైతే ఈ స్నేక్ బైట్స్ ఉంటాయో వీటిని డిజిగ్నేటెడ్ స్నేకబుల్ బైట్స్ ఇన్సిడెంట్స్గా గుర్తించాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి డిసీజ్, రోగంగా దీన్ని గుర్తించాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా మ్యాండేట్ చేయాలి అని చెప్పారండి. గతంలో పాము కరిచినప్పుడు అండి దాన్ని అత్యవసర చికిత్సలో చేసేవారు కాదండి. సో దాన్ని కొంత నెగ్లిజెన్స్గా ఉండేది. కానీ ఖచ్చితంగా ఏదైతే ఈ పాము కరిచిందో దానికి మ్యాండేట్, సో ఖచ్చితంగా దానికి మ్యాండేటరీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా హెల్త్ని ప్రొవైడ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి డయాగ్నోస్ కానివ్వండి, రిక్వైర్మెంట్ హెల్త్ ప్రొవైడ్స్ చేయాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. గతంలో అంత చట్టం లేదండి, అంటే అంత అత్యవసరమైన చికిత్స కాదు అని గతంలో అనుకునేవారు. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్ణాటక గవర్నమెంట్ ఏం చెబుతుందంటే ఖచ్చితంగా ఇది మ్యాండేట్ చేయాలి, ఖచ్చితంగా డిజిగ్నేటెడ్ స్నేకబుల్ బైట్స్ మనకి నోటిఫైబుల్ చేయాలి, నోటీస్ చేయాలి ఖచ్చితంగా అని చెప్తుంది. సో గుర్తుంచుకోండి, ఏ స్టేట్ ఇటీవల కాలంలో సో పాము కాటంలో అత్యవసర చికిత్స జాబితాలో లిస్ట్ చేశారు అంటే దట్ ఈస్ కర్ణాటక. సో కర్ణాటక గతంలో కూడా మనం డిస్కస్ చేసామండి. సో ప్రియంబుల్ పీఠిక అని చెప్పేసి అంటాం, చూసారండి. ఖచ్చితంగా ప్రార్థనా సమయాలలో కాలేజెస్లో, స్కూల్స్లో ప్రియంబుల్ ఖచ్చితంగా కంఠస్థం చేయాల్సిందే అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చింది కర్ణాటక అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. సో స్నేక్ బైట్స్ అనగానే నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఏదైతే పాము కాటుకు సంబంధించి, విషానికి విరుగుడికి సంబంధించి సింథటిక్ యాంటీబయాటిక్స్ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి, దాని మీద పరిశోధనలు చేశారని చెప్పేసి ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు సో అమెరికాకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీతో కూడా టైఅప్ అయ్యి ఇలా సింథటిక్ సో యాంటీబయాటిక్స్ను ఫైండ్ అవుట్ చేశారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఆ పాయింట్ని కర్ణాటకతో లింక్ చేసుకొని చదువుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్నేక్ డేస్ అని చెప్పేసి అన్నామండి, పాముల దినోత్సవం అని చెప్పేసి అన్నాం. ఎప్పుడు సార్ అంటే జూలై 16వ తారీఖు, అంటే పాము కాటుకు సంబంధించి, పాము కాటు మరణాలపైన కానివ్వండి, సో వీటికి సంబంధించి ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాముల దినోత్సవం, స్నేక్స్ డే అని చెప్పేసి జూలై 16న సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో వీళ్ళు ఏం చేశారు సార్ అంటే 2030 నాటికి కూడా సో ఏదైతే పాము కాటు మరణాలను కానివ్వండి, పాము కాటు వల్ల సంభవించే అంగవైకల్యాన్ని కానివ్వండి 50% వరకు తగ్గించాలి ఆయా దేశాల్లో అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందని నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో అందువల్ల ఏదైతే నిన్నటి చెప్పిన కాన్సెప్ట్ ఉందో ఐఏఎస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, యూఎస్ఏకి సంబంధించిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో వీళ్ళు జాయింట్గా సింథటిక్ యాంటీబయాటిక్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ స్నేక్స్ డేని గుర్తుంచుకోండి. అదేవిధంగా WHO టార్గెట్. సో ఈ మూడు చదువుతున్నప్పుడే కర్ణాటక అనేది ఈ యొక్క స్నేక్ బైట్స్కి సంబంధించి ఖచ్చితంగా వాటిని సో అత్యవసర జాబితాలో లిస్ట్ చేసింది అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇక్కడ మనకు గుర్తుండాలి. ఇలా ఫస్ట్ అత్యవసర చికిత్స జాబితాలో ఈ యొక్క స్నేక్ బైట్స్ని లిస్ట్ చేసిన రాష్ట్రం కర్ణాటక. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ అని చెప్పేసి అంటున్నారండి. గతంలో మనం డిస్కస్ చేసామండి, చందమామపై ల్యాండ్ అయిన దేశాలలో ఇటీవల కాలంలో జపాన్ కూడా యాడ్ అయిందన్నాం. గతంలో అమెరికా, రష్యా, చైనా, 4వ దేశంగా ఇండియా సో అని చెప్పేసి డిస్కస్ చేసామండి. 5వ దేశంగా రీసెంట్గా జపాన్ కూడా రావడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అమెరికా వాళ్ళండి, గతంలో అమెరికా వాళ్ళండి సో ఇక్కడ చందమామ మీద అయితే సో సర్ఫేస్లో ఇక్కడ దిగిందండి. కానీ ఈసారి మన ఏదైతే మన చంద్రయాన్ 3లో దక్షిణ ధ్రువం వైపు దిగిందన్నాం కదా, సేమ్ అలాంటి ప్రాంతంలోనే ఇప్పుడు కూడా ఈ నాసా వాళ్ళు చందమామపై ఒక ప్రైవేట్ ల్యాండర్ అండి. సో గుర్తుంచుకోండి, ఒక ప్రైవేట్ ల్యాండరు సో దీన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడం జరిగిందండి. అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ, దాని పేరు వచ్చేసరికి ఇంట్యూటివ్ మెషిన్స్ అని చెప్పేసి అంటామండి. ఏమంటామండి? ఇంట్యూటివ్ మెషిన్స్ అని చెప్పేసి అంటాము. వీరు అంతరిక్ష రంగంలో చరిత్ర వీళ్ళు సృష్టించారండి. సో చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దింపారు. 1972లో అపోలో 17 యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్ ఒకటి జాబిల్లిపై దిగడం ఇదే మొదటిసారి. సో 1972లో అపోలో మనకి 17 అనే యాత్ర పేరుతో ఇదిగోండి ఇక్కడ దించారండి.
సో అది మనకి నాసా వాళ్ళు కండక్ట్ చేశారండి. ఇది మాత్రం ఇప్పుడు ప్రైవేట్ ల్యాండర్ ఒకటి ల్యాండ్ అయిందండి. సో దాని పేరు ఏదైతే మన ఈ కంపెనీ చూస్తే ఇంట్యూటివ్స్ మెషిన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఆ ప్లేస్లో ల్యాండ్ అయినటువంటి సో ఏదైతే ల్యాండర్ ఉంటుందో దాని పేరు ఏంటి సార్ అంటే మనకి ఒడిసియాస్ అని చెప్పేసి అంటున్నారండి. ఒడిసియాస్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఏదైతే మనకి ఇంట్యూటివ్ మెషిన్స్ రూపొందించినటువంటి ఒడిసియాస్ అనే ఒక వ్యోమ నౌకను చందమామపై దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ అయ్యే విధంగా చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఒడిసియాస్ ల్యాండర్ ఎత్తు చూసినట్లయితే లైక్ మనం ల్యాండర్కి విక్రమ్ అని చెప్పేసి పేరు పెట్టామండి, రోవర్కి ప్రజ్ఞాన్ అని చెప్పేసి పేరు పెట్టామండి మన దగ్గర చంద్రయాన్ 3లో భాగంగా. సో దక్షిణ ధ్రువం వైపు దిగిందండి, ఆ ప్రాంతాన్ని శివశక్తిగా పేరు పెట్టామండి. సో వీరు ఏదైతే మనకి సేమ్ మనకైతే విక్రమ్ ఉంటుందో వీళ్ళకి కూడా ఒడిసియాస్ ల్యాండర్ అని చెప్పేసి అంటాం. దాని ఎత్తు 4 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఫిబ్రవరి 15వ తారీఖున ఈ యొక్క ప్రయోగాన్ని శ్రీకారం చుట్టారండి. ఎక్కడి నుంచి సార్ అంటే కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి మనకి శ్రీకారం చుట్టారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ యొక్క ఒడిసియాస్ ల్యాండర్ను వీళ్ళు సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడం జరిగింది. సో గతంలో డిస్కస్ చేసాం జపాన్కి సంబంధించి మూన్ స్నైపర్ అని చెప్పేసి ఒక ల్యాండర్ను కూడా జపాన్ వాళ్ళు సో మనకి ల్యాండ్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గతంలో ఎందరూ మాట్లాడుకున్నామండి, అమెరికా, సో మనకి రష్యా, చైనా, ఇండియా తర్వాత 5వ దేశంగా సో జపాన్ ఉందని చెప్పేసి గతంలో డిస్కస్ చేసాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాల్సిందే. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ ప్రైవేట్ కంపెనీ సో ల్యాండ్ చేశారు దక్షిణ ధ్రువం వైపు అంటే ఇంట్యూటివ్ మెషిన్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ ల్యాండర్ పేరు ఏంటి సార్ అంటే మనకి ఒడిసియాసిస్ ల్యాండర్ అని చెప్పేసి అంటాం. ఆ ల్యాండర్ ఏ రాకెట్ ద్వారా తీసుకెళ్లారు సార్ అంటే ఫాల్కన్ 9 అని చెప్పేసి అంటాం. సో ఏ దేశం ప్రయోగించింది సార్ అంటే అమెరికా అని చెప్పేసి అంటాం. గతంలో అమెరికా ఏమన్నా ప్రయోగించిందా సార్ అంటే 1972లో సో ఒకసారి ఇదిగోండి ఈ ప్రాంతంలో సో సాఫ్ట్గా ల్యాండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలా ఎగ్జామ్లో అనలిటికల్గా చదువుకోవాలి. అదేవిధంగా దీని హైట్ కానీ వెడల్పు కానీ ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిషి సునక్ గవర్నమెంట్ బ్యాన్స్ మొబైల్ ఫోన్స్ ఇన్ ఆల్ స్కూల్స్ అక్రాస్ ఇంగ్లాండ్. సో మనకి యూకేలోనండి మొత్తం కూడా ఏదైతే స్కూల్స్లో అండి ఖచ్చితంగా మొబైల్ ఫోన్స్ని బ్యాన్ చేయాల్సింది. ఆల్ స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో కూడా మొబైల్ నిషేధము అని చెప్పేసి రిషి సునక్ గారు చెప్పడం జరిగిందండి. అలాగే ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మనం గతంలో డిస్కస్ చేసామండి. సో యునెస్కో వారు ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించి యునెస్కో కొన్ని ప్రభుత్వాలకు కూడా కొన్ని గైడ్లైన్స్ పంపించిందండి. సో మీ దేశాలలో మొబైల్ ఫోన్స్ వాడకూడదు చిన్నపిల్లలు అని చెప్పేసి యునెస్కో వారు కూడా ఇటీవల కాలంలో స్కూల్స్లో మొబైల్ నిషేధం అని చెప్పేసి చెప్పిందండి. సో మనం డిస్కస్ చేసాం దాని గురించి. ఇప్పుడు మళ్ళీ యూకే కంట్రీ వచ్చిందండి. అదేవిధంగా వీళ్ళు చెప్తూ ఏదైతే మనకి యునెస్కో వాళ్ళు చెప్తూ 14 దేశాలలో అండి, సో 14 దేశాలలో చదువులపై ఈ యొక్క మొబైల్స్ యొక్క వాడకం అనేది దుష్ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి యునెస్కో వాళ్ళ అధ్యయనంలో తేలింది. సో యునెస్కో వారు మన భారతదేశం గురించి ఏం చెప్పారు సార్ అంటే భారత్లో 12 సంవత్సరాల లోపున్న వారు 42%, సో వీరు ప్రతిరోజు కూడా సో 2 గంటల నుంచి 4 గంటల పాటు ఫోన్స్కి అడిక్ట్ అయ్యారు అని చెప్పారండి. చూడండి, సో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలంతా కూడా మన భారతదేశంలో ప్రతిరోజు యావరేజ్గా 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ మొబైల్స్కి అతుక్కొని పోయారు అని చెప్తున్నారు. అంటే మొబైల్స్ని ఎక్కువగా చూస్తున్నారు, దీనివల్ల లేనిపోయిన రుగ్మతులు వస్తాయి, డిసీజెస్ వస్తాయి అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. చాలామంది కూడా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు యునెస్కో వారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఏదైతే మనకి రష్యా కానివ్వండి, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, గ్రీస్ ఈ దేశాలలో సెల్ ఫోన్లు నిషేధం అని చెప్తున్నారండి. అక్కడ అన్ని స్కూల్స్లో ఆయా దేశాలలో ఈ దేశాలు ఏవైతే ఇప్పుడు మనం చెప్పానో రష్యా, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, గ్రీస్ ఈ దేశాలలో అన్ని స్కూల్స్లో కూడా మొబైల్ వాడకాన్ని నిషేధించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మరి కొత్తగా ఒక కంట్రీ కూడా యాడ్ అయింది దీనికి, బ్రిటన్, యూకే కంట్రీ కూడా జాయిన్ అయింది. ఈ దేశాలలో మొబైల్స్ వాడటం స్కూళ్ళల్లో నిషేధం అని చెప్తున్నారు. ఓకేనండి, రైట్. సో ఇక్కడ నెదర్లాండ్ అని కానీ మీకు పాయింట్ గుర్తు రావాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2001వ సంవత్సరంలో సో మనకి 2001వ సంవత్సరంలో గే మ్యారేజెస్ స్వలింగ సంపర్కులకి పర్మిషన్ ఇచ్చిన మొట్టమొదటి దేశం, చట్టబద్ధ దేశం నెదర్లాండ్స్.
సో గ్రీస్ అంటే 37వ దేశం అండి. ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత కల్పించిన దేశం గ్రీస్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఫిన్లాండ్ అనగానే నాటోలో 31వ సభ్య దేశంగా ఇటీవల కాలంలో ఫిన్లాండ్ అనేది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. సో ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్కి సంబంధించి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అంటాం. అతను మన భారతదేశానికి సో మనకి రిపబ్లిక్ డేకి అంటే 2023కి సంబంధించి రిపబ్లిక్ డే సందర్భంగా చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అదేవిధంగా స్వీడన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి 32వ సభ్య దేశంగా అంటే నాటోలో 32వ సభ్య దేశంగా స్వీడన్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. రష్యా అనగానే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏదైతే మనకి రష్యాకి ఉక్రెయిన్కి వార్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి 24న. సో రష్యా అనగానే సో నెక్స్ట్ మనకి బ్రిక్స్ సమావేశం. సో మనకి ఏదైతే నెక్స్ట్ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగబోతుంది సార్ అంటే రష్యాలోనే జరగబోతుంది. సో అదేవిధంగా ఇజ్రాయెల్ అనగానే మీ అందరూ తెలిసిందే బెంజమిన్ నెతన్యాహు గారు ప్రజెంట్ పీఎంగా ఉండటం జరిగింది. సో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంతోనే మనము ఏదైతే వాటర్ డేటా స్కార్సిటీ మీద సో మనకి ఐఐటి మెడ్రాస్లో ఇజ్రాయెల్ అండ్ ఐఐటి మెడ్రాస్ వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో ఒక ఇంక్యుబేటర్ సెంటర్ని కూడా సో మనకి ఐఐటి మెడ్రాస్లో పెట్టడం జరిగింది. అంటే మన భారతదేశంలో వాటర్ స్కార్సిటీ నీటి కొరత ఏ విధంగా ఉంది, ఎక్కడ జనవరాలు ఎక్కువగా ఉన్నాయి, ఏంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అందువల్ల భారతదేశం ఇజ్రాయెల్తో టైఅప్ అవడం జరిగింది. దాంట్లో భాగంగానే సో మనకి ఒక ఇంక్యుబేటర్ సెంటర్ని ఐఐటి మెడ్రాస్లో పెట్టడం జరిగింది. దానికి టెక్నాలజీ కానివ్వండి సో మనకి ఒక బ్లూ ప్రింట్ కానీ ఇచ్చేది ఎవరు సార్ అంటే ఇజ్రాయెల్ దేశమే. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో ఇవి చెప్పినవి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం, ఒకసారి మీకు గుర్తు చేశాను అంతే. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, చెక్ లిస్ట్. సో మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. సో ఇక్కడ మీకు చెక్ లిస్ట్లో అన్నీ కూడా సో ప్రీవియస్లో సో మ్యాక్సిమం ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారండి, లైక్ పాలిటిక్స్, ఎకానమీ, జాగ్రఫీ. సో వీటిని బేస్ చేసుకొని చెక్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒక నోట్స్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీకు ఉపయోగపడతాయి. సో మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే వరకట్న నిషేధ చట్టం అని చెప్పేసి అంటే మేము ఎప్పుడు వచ్చేసారంటే 1961లో రావడం జరిగిందండి. సో మనకి 1961లో రావడం జరిగింది. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో మనకి గృహహింస అని చెప్పేసి అంటాను చూసారండి. సో దానికి సంబంధించి ఎప్పుడు వచ్చేసారు యాక్ట్ 2005లో రావడం జరిగిందండి. సో 2005 అంటే 2005 అంటే కొన్ని పాయింట్లు మీకు గుర్తు రావాలండి. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఏంటి సార్ అంటే సో ఏదైతే 2005 అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో రావడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ 2005లో రావడం జరిగింది. అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ సో 2005లోనే. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ మెటర్నిటీ లీవ్స్ from 12 weeks to 26 weeks under the Maternity Benefit Act 2017 for the private sector. గుర్తుంచుకోండి, ప్రైవేట్ రంగంలో కూడా ఖచ్చితంగా సో మనకి ప్రెగ్నెన్సీ సెలవులు అని చెప్పేసి అంటామండి, అంటే మెటర్నిటీ సెలవులు అని చెప్పేసి అంటాం. 12 వీక్స్ నుంచి 26 వీక్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఏ యాక్ట్ ప్రకారము? మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 ప్రకారం. నెక్స్ట్, ఆ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రీడ్రెసల్ యాక్ట్ 2013. అంటే పని ప్రదేశాలలో ఉమెన్స్ మీద, మహిళల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉంటాయండి. సో అలా చేస్తే వాళ్ళకి 2013 యాక్ట్ ప్రకారము సో మనకి ఏదైతే ఈ యొక్క వర్క్ ప్లేసెస్ మనకి ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రీడ్రెసల్ యాక్ట్ 2013 ప్రకారము సో వాళ్ళు శిక్షకు గురవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల ఈ 4 యాక్ట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్ దట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సాఫ్ అండర్-19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్స్ను ఏ దేశాలు గెలుచుకున్నాయి అని చెప్పేసి అంటున్నారండి. ఈ రెండు కూడా టై అవటం జరిగిందండి. బట్టి మళ్ళీ షూట్అవుట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు, దాంట్లో కూడా ఈక్వల్గా వచ్చారు. సో కొంత మళ్ళీ టాస్ వేయటం ఇలాంటి గందరగోళాల మధ్య 2 జట్లని సో విజేతలుగా నిర్ణయించడం జరిగిందండి. ఏంటి సార్ ఆ యొక్క విజేతలు ఏ 2 దేశాలు సార్ అంటే దట్ ఈజ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ అండి, 2 కూడా ఈ యొక్క సాఫ్ అండర్-19 ఉమెన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను విన్ అయ్యేటువంటి దేశాలుగా ఉండడం జరిగింది. రైట్, బంగ్లాదేశ్ అని కానీ ఇటీవల కాలంలో మనం పొటాటోస్నండి సో మనము మన భారతదేశం నుంచి అక్కడికి ఇంపోర్ట్ చేయడం జరిగింది. అంటే మన భారతదేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు పొటాటోస్ని. సో అదేవిధంగా షేక్ హసీనా గారు పీఎంగా రావడం జరిగింది బంగ్లాదేశ్ అని కానీ. రైట్,
సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే గుర్తుండవండి. సో మనము ఇప్పటి నుంచి అంటే ఏదైతే మనం ఒక 6 months లేదా 1 year మనం గోల్ పెట్టుకున్నామో, లైక్ రాబోయే ఆర్ఆర్బీ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, లోకో పైలట్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటికండి. సో ఏవైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చామో, సో ఒక 6 months లేదా 1 year గోల్ పెట్టుకొని వస్తామండి. సో మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్, అప్పుడు రాయబోయే ఎగ్జామ్కి ఇప్పటి నుంచేనండి. సో ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్కి ముందు 10 days ముందో లేకపోతే 1 week ముందో చదువుతామంటే సో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్ కాబట్టి. సో అందువల్ల ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా 1 hour లేదా 2 hours ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో మనకి ఎక్కువ మార్కులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. All the best.